గణేశః సర్వదేవానాం ఆదిపూజ్యః సదైరపి సర్వైరపి మహావిఘ్న నాశకోన్యో న విద్యతే. ఆదిపూజ్యం గణాధ్యక్షం ఉమాపుత్రం వినాయకం మంగళం పరమం రూపం శ్రీగణేశం నమామ్యహం. అండి అందరికి వచ్చేసినట్టనే ఈ 2 శ్లోకాలు రాసుకోండి చక్కగా. ఒకళ్ళ దగ్గర రాసుకున్న వాళ్ళ దగ్గర తీసుకుని రాసుకోండి. ఇవి మీకు చెప్తున్నా, ఇవి మన ఆస్తుల కింద మారుతాయి, చివరికి మన ఐశ్వర్యం కింద మారుతుంది. రియల్ ఎస్టేట్ అంటారు చూసారా, అది రియల్ కాదు, అన్రియల్ ఎస్టేట్. అది నిజ ఆస్తి, తెలుగులో అబద్ధపు ఆస్తి అని చెప్పుకోవాలి దాన్ని. ఇది నిజంగా మన ఐశ్వర్యం. ఈశ్వరుడిచ్చేది ఐశ్వర్యం కాదా చెప్పండి? అరుణాచలేశ్వరుడు ఇచ్చేది ఐశ్వర్యం కాక ఏమవుతుంది? పిచ్చివాడ, నువ్వు ఫ్లాట్కి ప్లాట్కి పడతావేంట్రా వెనకాల? నీకు ప్రపంచాన్ని ఇస్తానంటున్నాడు, విశ్వాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. నువ్వెందుకు కుదించుకుంటావు, అలా కుంచుకుంటావు ఎందుకు నువ్వు? అండ్ 10 సెంట్లు ఉన్నా సరిపోతుందండి. ఏమిట్రా ఈ దేవిరింపు అంటున్నాడు ఆయన. ఒక్క సింగిల్ బెడ్రూమ్ అయినా చాలండి అరుణాచలంలో. ఏమనాలి నిన్ను? నా హృదయంలో నీకు స్థానం ఇస్తానంటున్నాడు ఆయన. నా ఒళ్ళో కూర్చో. ఇవండి, ఇవి కనుక మనం వీటి మీద మనకి దృష్టి కలిగి, అపేక్ష కలిగి, వీటిని మనం సొంతం చేసుకుంటే, తీగ లాగితే డొంకంతా కదిలొస్తుంది చూసారా? తీగ లాగితే ఏం కదిలొస్తుంది? డొంకంతా కదిలొస్తుంది. మీకు చెప్తున్నా, ఈ ప్రపంచం డొంక, ఈ విశ్వం అంతా కూడా ఒక డొంక. డొంకని వాడు అట్టు పెట్టుకోడు, శుభ్రం చేస్తాడు, దాన్ని వదిలించుకోవాలని చూస్తాడు డొంకని. పోనీ నువ్వు డొంకను కోరుకుంటే ఈ తీగ లాగితే ఆ డొంకంతా వస్తుంది. ఉన్నవాళ్ళు పర్వాలేదు, కానీ లేని వాళ్ళు ఏమీ, మనం లేదని ఏమీ బాధపడక్కర్లేదు. ఇక్కడ కాదు, ఎక్కడైనా సరే, కైలాసంలోనైనా సరే. మీకు చెప్తున్నాను నేను, అరుణాచలంలో కాదు, కైలాసంలోనైనా సరే. ప్లాట్ ఉందా అని అడిగితే, ప్లాట్ ఎందుకయ్యా, నాకు శివుడు హృదయంలో స్థానం ఉండగా అని చెప్పండి. ఏమండి? ఈ వాక్యాలన్నీ కూడా ఆ ఐశ్వర్యంలో భాగం. పరమేశ్వరునికి ఐశ్వర్యం ఇదంతా, పరమైశ్వర్యం ఇది. పరమేశ్వరుడు, పరమైశ్వర్యం ఆయనది ఇదంతా. అంచేత ఈ 2 శ్లోకాలు మనకు కొత్తగా ఉన్నాయి లేదు చెప్పండి. గణేష శ్లోకాలు ఇవి మనం ఎక్కువ వినం. ఈ 2 కూడా ఉత్తరాది నుంచి వచ్చాయి మనకి, దక్షిణాదికి. అంటే అన్నపూర్ణాదేవి అక్కడి నుంచి పార్సిల్ సర్వీస్ కూడా ఉంది మనకి. మనకి తిరుపతి లడ్లు వెళ్ళట్లేదు, తిరుపతి లడ్లు అమెరికా కూడా వెళ్తున్నాయిటండి పార్సిల్ సర్వీస్.
అన్నపూర్ణాదేవి మరి కాశీ నుంచి మామూలు అన్నం ఆవిడ పంపించేది. ఆవిడ మామూలు అన్నం పంపించక్కర్లా, ఇక్కడే వండి పెడుతుంది ఆవిడ. ఇక్కడ వండి పెట్టట్లా మనకు రోజును అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణే మనకి. మనం ఈరోజు ఈ పూట భోజనం చేసామంటే అది అన్నపూర్ణాదేవి ద్వారా వచ్చింది మనకి. ఈ నిశ్చయంతో ఉండాలి మనం. నిశ్చయాత్మక బుద్ధియే జ్ఞానం. ఎటువంటి అందులో సందేహం ఉండక్కర్లేదు. అట్లాగా ఆ మామూలు అన్నాన్నే పంపగలిగే ఆవిడ ఈ పరబ్రహ్మం. అన్నం అంటే ఇది పరబ్రహ్మ స్వరూపం. ఈ పరబ్రహ్మాన్ని ఎందుకు ఇవ్వలేదు మనకి ఆవిడ యొక్క స్వభావం అది. ఈ శ్లోకాలన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపాలు. ఇవన్నీ సామాన్యమైనవి కాదు. ఇవి ఎవరిలో కూర్చునివి కాదు, పేర్చినవి కాదు. ఇది పరమేశ్వరుని యొక్క హృదయ గుహలోంచి అలా నిరంతరంగా ఒక పాతాళ గంగలా వస్తూ ఉంటాయండి ఇవన్నీ కూడా. ఈ 2 శ్లోకాలు గణపతివి చక్కగా మీరు రాసుకోండి. ఏమండి, కంఠపాఠం చేయగలిగితే మంచిదే. లేదంటే కనుక మీరు చక్కగా వాటిని రోజు చూసి చదువుకుంటూ ఉండండి. తర్వాత ఈ మనం రోజు ధ్యాన శ్లోకం కింద నాయన గారివి, గణపతి ముని గారివి 40 శ్లోకాలు కొన్ని చెప్పుకుంటున్నాం మనం. మీకు వచ్చిన వాళ్ళు చక్కగా పాడవచ్చు. ఈ ఛందస్సు సరిగ్గా ఉపదేశారం ఛందస్సులాగా ఉంటుంది చూడండి. ఉపదేశారం మీకు వచ్చు, అదే ఛందస్సులో ఉంటాయి కొన్ని శ్లోకాలు. ప్రసరతాదిత శుభ విలోకితం రమణతే సకృత్ ఫలతమే కృతం అర్మినాం ఐ భవాన్ గురుః అభిద ఆశయాస్తవ మహానురుః జగదహం పర స్ఫురతి మేత్రయం సదభిదంగిరా తవ విసంశయం త్వదుపదేశతో గలతి సంవిదా మయి నిరన్యయా సదహమోర్భిదా అహమియోంతరస్తమమలం హృది అనుభవేమ భోస్తవ కృపాయది న కరుణాగుణస్తవ విదాంపతే హృదయ తేజసః సహజ భైవతే తవ తనుజ్వలత్యనఘ విద్యుత తవ దృగాతత లసతి భాస్వత కమనస్తవ విభో హృదా త్వమసి సంతతం విలసితో ముదా భువన భూపతేర్భగవతత్కృతే భవసి పాచకో యమవతాం పతే నరపశూనిమాన్ అహమితాడయన్ పరశివౌదనం వితనుషే పచన్. ఈ ఛందస్సు పేరు సుప్రతిష్ఠ అండి. సుప్రతిష్ఠ అనే మాట దేనికి చెప్తామండి? నిశ్చలంగా కదలకుండా అలా ఉంటుంది అది. మనం భగవంతుణ్ణి, ఈశ్వరుణ్ణి ఆలయాల్లో ప్రతిష్ఠ చేసుకుంటాం. ప్రతిష్ఠగా ఏమంటాం తెలుసా? మనం ఆయన సుప్రతిష్ఠుడై ఉన్నాడండి అంటాం. మేము ప్రతిష్ఠ చేసుకున్నామండి, ఆయన సుప్రతిష్టంగా ఉన్నాడండి. ఈ ఛందస్సు పేరు అది అండి. భువన భూపతేర్ భగవతత్ కృతే భవసి పాచకో యమవతాం పతే నరపశూనిమాన్ అహమితాడయన్ పరశివౌదనం వితనుషే పచన్. ఇప్పుడే మనకి అన్నపూర్ణాదేవి ప్రసక్తి వచ్చిందా లేదా? ఇందాకనే అనుకున్నాం. ఆవిడ అంటే మనం ఓయ్ అంటే ఓయ్ అంటుంది ఆవిడ. ఓ పాట ఉంది, మీకు అందరికీ తెలుసున్నదే.
ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో కులుకుతావట. ఓ ఆపద మొక్కుల స్వామి నీ సన్నిధి. ఏం సన్నిధి ఇది? నా పెన్నిధి. ఇప్పుడు ఆయన ఎదురుకుండా కూర్చోబెట్టి చూడండి, మరి యజమానిని కూర్చోబెట్టి ఈ మీ సన్నిధి మా పెన్నిధి, ఇది మా ఆస్తి అని చెప్పి ఏమంటే నెక్కచ్చిగా నిర్మోహమాటంగా చెప్తున్నాం ఆయనకి. అంటే భగవంతుడు సర్వత్రా ఉన్నాడంటే అర్థం ముందు మన హృదయంలో ఉన్నాడు ఆయన. మన సద్భావానికి ఆయన స్వచ్ఛంగా స్పష్టంగా స్పందిస్తాడు. నేనున్నాను, నేను విన్నానంటాడు. మనం స్వచ్ఛంగా పిలిస్తే ఆయన స్పష్టంగా పలుకుతాడు, స్వచ్ఛమైన మనసుతోటి. ఇది ప్రతి వాళ్ళు టెస్ట్ చేసుకోవచ్చండి. ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. ఎవరికి మనం ప్రదర్శించక్కర్లేదు, మనం దీన్ని నిరూపించక్కర్లేదు, నిదర్శనం చూపించక్కర్లేదు. ఎవరికి వాళ్ళ హృదయానికే తెలుస్తుంది నిజంగా మన పిలుపు, మన పలుకు ఆయన విన్నాడా లేదా, ఆయన ఓ అన్నాడా లేదా. ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. ఇది అనుభవం. ఇది ఆ దేవుడు బాగా వింటాడండి, ఈ దేవుడు కొంచెం చెవుడండి, ఇవేం లేవు. ఉన్నవాడు ఒక్కడే, వాడికి అసలు చెవుడు లేదు, వాడికి చెవులు లేవు. వాడికి అని చేత చెవుడు రాదు. వాడికి చెవులు ఉంటేనే చెవుడు వస్తుంది. ఆయన అన్నీ వినగలడు. పైగా ఈ హృదయంలోంచి వచ్చే పిలుపు శబ్దం లేనిది, అది నిశ్శబ్దమైంది. అది దాన్ని వినాలంటే చెవులు అక్కర్లేదు, హృదయం ఉంటే చాలు దానికి. అట్లాగా అన్నపూర్ణాదేవి ప్రసక్తి వచ్చింది చూసారా. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే భగవాన్ని భువన భూపతి, ఈ విశ్వానికంతటికి అధినేత అయినటువంటి అరుణాచలేశ్వరుడి యొక్క ఆశ్రమంలో ఓ వెంకటరమణ నువ్వు వంటల వాడిగా ఉన్నావు అంటున్నాడు. అన్నపూర్ణాదేవిగా ఉన్నట్టు ఆయన యొక్క చమత్కృతి చూడండి. అది ఇవన్నీ దర్శనాలు ఇవి ఏమండి. ఇది అంటే ఇందులో నిజం కాదా అన్న ప్రశ్నలు దీంట్లో రావు. నువ్వు ఆయనకు ఒక పెద్ద మఠం ఉంది, ఆశ్రమం ఉంది, దాంట్లో అందరూ భోజనం చేస్తారు, అందులో నువ్వు వంటల వాడిగా ఉన్నావు అంటున్నాడు. ఏమండి దీనికి ఏంటంటే నవరసాలు మన హృదయంలో అలా పొగుతూ ఉండాలి. ఉంటే మనకి ఇలాంటి భావాలు అర్థమవుతూ ఉంటాయి, మనకి వస్తూ ఉంటాయి, మనకు కూడా పొంగుతూ ఉంటాయి ఇటువంటి భావాలు. నువ్వు ఎటువంటి అన్నపూర్ణవయ్యా అంటే నర పశువుల యొక్క అహంకారాన్ని చక్కగా రుచిగా వండిపెట్టి ఆయన వడ్డిస్తూ ఉంటాం. ఆ అరుణాచలేశ్వరుడికి అంటే ఇప్పుడు కాశీలో విశ్వేశ్వరుడు ఏంటి, ఆయనకి మామూలుగా జీవుల్నే వడ్డించాలి అన్నపూర్ణాదేవి రోజు. ఏ క్షణం కూడా అక్కడ ఆ మణికర్ణికా ఘట్టంలో వచ్చేటువంటి శవదహనం యొక్క మేఘాలు ఉంటాయి, పొగలు, అవి ప్రతి సెకన్ను అనుక్షణం ఆ విశ్వేశ్వర ఆలయం తాగుతూ ఉండాలి. అవి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి, కాశీలో ఎప్పుడు అటే వెళ్తాయండి అవి. ఆ శిఖరాల నుంచి అలా వెళుతూ ఉంటాయి. అవి విమానం అంటారు, అంటే గర్భాలయం మీద ఉండేటువంటి శిఖరాన్ని విమానం అంటారు. ఆ విమానాన్ని అలా తాగుతూ ఉంటాయి అవి అనుక్షణం. అది ఇప్పుడు మొదలవలేదు, అది అంతం అవ్వదు. అందుచేత మొదలవలేదు అసలు. అది ఎప్పటి నుంచో అలాగే ఉంది. అది యుగ యుగాలుగా జరుగుతుంది. అది అన్నపూర్ణాదేవి ఏం చేస్తుంది, వాళ్ళందరికీ అక్కడ మరణించిన వాళ్ళకి ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి అని చెప్పారు. అంచేత చాలామంది వెళ్ళి మేము ఇక్కడ మరణం చెందాలని చెప్పి వెళ్తూ ఉంటారు. అక్కడ నివసిస్తారు. ఆమరణాంతం అన్నారు. ఆమరణాంతం అంటే చచ్చిపోయేదాకా కూడా అక్కడే సెటిల్ అయి కూర్చుని ఉంటారు. మృత్యువుని ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు చూస్తారు చెప్పండి? అలాగా మృత్యువు కోసం ఎదురు చూస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి. ఎందుకంటే అక్కడ మహాత్ముల యొక్క దర్శనాలు ఇవన్నీ కూడా, అక్కడ అన్నపూర్ణాదేవి వీళ్ళిద్దరూ కూడా జీవుల యొక్క బంధాలని విప్పుతూ ఉంటారటండి. ఆ ఘాట్లలో మనకి దర్శనం కావు, మహాత్ముల యొక్క దర్శనాలు ఇవి.
ఆ జీవులు ఎవరైతే మరణించి అక్కడ తీసుకురాబడతారో అక్కడికి, వాళ్ళ యొక్క జీవాత్మల యొక్క బంధాలు, జన్మజన్మల బంధాలు అన్నమాట. ఎన్నెన్నో వేసుకున్నాం. వీడు నా కొడుకు, వాడేమో సవితి, వీడు ఇంకోడు, వాడు అలాగే ఇలా ఎన్నో పెట్టుకున్నాం బంధాలు, స్నేహితుడు. ఇవి పైకి ఏం కనపడవు. ఇవి లోపల వేసుకున్న బంధాలు అసలు చూడలేం మనం. దారానికి పడ్డ చిక్కులే విప్పడం చాలా కష్టం మనకి. ఏంటండి, తాళ్ళకి పడిన చిక్కులు విప్పడమే గంటల తరబడి. అలాంటిది ఈ భవబంధాలు, వీటిని భవబంధాలు అన్నారు. వీటి ముడులు విప్పాలంటే మనకి చేత కాదు, అసలు అర్థం కాదు. ఫస్ట్ మనం నమ్మం కూడా, ఇలాంటివి ఉంటాయా అనుకుంటాం. రామకృష్ణ పరమహంస ఆ గంగ మీద అలా వెడుతూ ఆయన సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడో గ్రంథాల్లో ఉన్నాయి ఇవన్నీ, గ్రంథాల్లో చదువుతాం మనం. ప్రత్యక్షంగా నాకు అనిపిస్తుందని చెప్పారు ఆయన. వాళ్ళిద్దరూ కూర్చుని అక్కడ ముళ్ళు విప్పుతున్నారు. జీవుల యొక్క ముళ్ళన్నీ విప్పుతున్నారు వాళ్ళు. విప్పితే కానీ వాడు పరమేశ్వరుని యొక్క దీక్షకి అర్హుడు కాదు ఆ జీవుడు. ఆ బంధాలు తొలగిన తర్వాత ఆ జీవుడు వాడి దగ్గరికి పంపబడతాడు. ఆయన అప్పుడు కుడి చెవిలో తారక నామ మంత్రాన్ని ఇస్తారు ఆయన. ఏమిటి ఆ తారక నామ మంత్రం చెప్పండి? రామ, అంతే, 2 అక్షరాలు అన్నారు. అది రామ అంటట్టండి ఆయన. అంతే, వాడికి ఉపదేశం అయిపోయింది. అంతే, చిరాకాశంలో కలిసిపోతాటండి. ఇది స్పష్టంగా చూశారు రామకృష్ణ పరమహంస. మీకు భగవాన్ ఇక్కడ ఒక దర్శనం చేసుకున్నారు, మీకు తెలుసా అది? అటువంటిది ఇంచుమించుగా, అంటే అటువంటిదంటే అక్కడ ఆయన ఎటువంటి దర్శనం చేసుకున్నారో దాంతో పోల్చగలిగేటువంటి దర్శనం చేసుకున్నారు. ఏమిటయ్యా అంటే, ఈ గిరి లోపల, ఈ కొండ లోపల బోలుగా ఉంటుంది. ఈ కొండ ఘనం కాదని చెప్తున్నారు ఆయన. ఇందులో ఒక ప్రపంచం ఉందని చెప్పారు. అది ఆయనకి దర్శనం అయింది. దర్శనం అయ్యాక శ్లోకాలు చూశారు ఆయన. అది విశేషం. ఈ శ్లోకాలు చూసారే, నేను ఇవన్నీ చూశానండి. నా దివ్య దర్శనాల్లో నేను చూశాను. ఈ కొండ లోపల ఒక లోకం ఉంది. ఎవరైతే పుణ్యం చేసుకుంటారో, ఎవరైతే ఈ అరుణాచలేశ్వరుని ఆశ్రయించి ఆయన సాధనలో ఉండి, ఆయన బోధనలో ఉండి, ఆయన యొక్క భక్తిలో తరిస్తారో వాళ్ళందరికీ అందులో ప్రవేశం. ఇప్పుడు తవ్వి మనం వెళ్ళలేమండి, మన వల్ల కాదు. అది కనపడదు, తవ్వినా కనపడదు. అది రమణ మహర్షుల వారి దర్శనం. ఇది అరుణాచల మహాత్మ్యంలో దీని ప్రసంగం ఉందండి. ఈ కొండ లోపలే ఒక లోకం ఉందని చెప్పి మహాత్ముల మనం చెప్పే విషయాలను మనం విశ్వసించాలంతే. అట్లాగే అక్కడ అన్నపూర్ణాదేవి ఏం చేస్తుంది, ఈ జీవుల యొక్క భావబంధాలన్నీ కూడా ఆవిడ చక్కగా వాటిని విడమర్చి జీవుణ్ణి ఆ బంధాల నుంచి తప్పించి ఆయన దగ్గరికి పంపుతూ ఉంటుంది. ఆయన వాడికి దీక్షనిచ్చి చిదాకాశంలో కలిసిపోయేలా చేస్తాడు. అట్లాగే ఇక్కడ భగవాన్ని ఏమని వర్ణిస్తున్నారంటే, మన కావ్యకంఠ గణపతి ముని గారు, నాయన నువ్వు కూడా అన్నపూర్ణాదేవిలాగా ఇక్కడ వంటలవాడిగా ఉన్నావు అరుణాచలేశ్వరుడు వంటశాలలో. ఇక్కడికి వస్తున్నారు అందరూ, ఆయన భక్తులు వస్తున్నారు. అక్కడ కాశీలో ఆయన శరీరాన్ని తినేస్తాడు ఆయన, ఆ విశ్వేశ్వరుడు. ఏంటి, నరభక్షకుడు అన్నమాట ఆయన. ఒక నరులే కాదు, అక్కడ ఏ జీవులైనా సరే, అక్కడ కీటకాలు, క్రిమి కీటకాలు కూడా మరణించిన అవన్నీ కూడా ముక్తిని చెందుతాయని చెప్పారు మహాత్ములు. శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మనుషులే అనుకోకు, మనుషులకే అంత అదృష్టం పట్టింది అనుకోకు. అది ఇక్కడ కూడా నిరూపించారు. అండ్ ఓ కాకి ఇక్కడ, ఓ జింక, ఓ కుక్క, ఓ నెమలి, ఆ గోలక్ష్మి, అవన్నీ సమాధులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా ముక్త జీవులు అని చెప్పారు ఆయన స్పష్టంగా. ఇందులో ఏం సందేహం లేదన్నారు. అలా కాశీలో కూడా అది మరణిస్తే, మరి ఈనాడు కాశీ అంటే ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా కాశీ అనేటప్పటికీ ఒళ్ళు జలధరించాలి. కాశీ పేరు వినగానే ఒళ్ళు పులకరించాలి. ఎందుకంటే కాశీ యొక్క మహిమది. అట్లాగా కాశీలో ఎలాగైతే సర్వభక్ష్యే మహేషే అన్నాడు ఋభుగీతలో. నువ్వు అంతటినీ తినేస్తావు నువ్వు.
అది ఇది అనేటువంటి భేదం లేదు నీకు, అంతటినీ తినేస్తావు. అలాగా ఇక్కడ కొంచెం వంట వేరేగా ఉంటుంది. దక్షిణాది వంట కదండి, కొంచెం ఏంటి స్పెషల్గా ఉంటుంది. ఇక్కడ 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 ఆయన శరీరాలను ఏం ముట్టుకొట్టండి, ఆయన కూడా ఆయన అహంకారాన్ని పట్టుకుంటాట. ఆయన ప్రతి వాళ్ళ అహంకారాన్ని ఎలా విడదీస్తాడో మరి మనం కొబ్బరికాయలోంచి కుదుర్చుకుని లోపల ఉండేటువంటి కండను ఎలా తీస్తామో, ఏమండి జాగ్రత్తగా మనం ఎలా తీస్తామో, అలాగే ఆయన మనిషిలోంచి ఆ అహంకారాన్ని మరి అలా దానికి ఏమన్నా మరి పేలరు ఉందో ఏంటో, దానికి ప్రత్యేకమైన పేలరు, దాన్ని చక్కగా అహంకారాన్ని జాగ్రత్తగా తీసి రోజుకో రుచితోటి వండి పెడతావు నాయన నువ్వు అరుణాచలేశ్వరుడికి. ఎందుకంటే ఆయనకి శరీరాల్లో నచ్చవు ఆయనకి. ఇవన్నీ వీళ్ళు మనకు వద్దు, కంపు కొడుతూ ఉంటాయి ఇవి. అహంకారాన్ని పట్టురా కూర ఇవాళ ఏంటంటే అహంకారం చెప్పాల్సిందే. ఇది మహాత్ముల యొక్క దివ్య దర్శనాలు ఇవన్నీ కూడా. అంటే చమత్కారం అన్నమాట. అందుకని ఆయన ఏదో వండుతాడని కాదు, అదేం కాదు. అహంకారాన్ని నాశనం చేస్తాడు భగవాను. నాశనం చేసిన తర్వాత మాత్రం, అహంకారం నాశనం అయిన తర్వాత మాత్రమే ఈ వ్యక్తి, వాడు ఏ జీవుడైనా కావచ్చు, అంటే ఏ జాతి వాడైనా కావచ్చు, జాతితో నిమిత్తాలు అసలు లేవు మన శాస్త్రంలో. ముక్తికి జాతి మాత్రం అర్హత కాదు. వేదాన్ని చదవడానికి కొంచెం ఉన్నాయి, అర్హతలు అవి ఉన్నాయి. వేదాన్ని చదువుకోవడానికి మనం వాడి జోలికి పోకూడదు. కానీ భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి, అది ముక్తి రూపంలో కానివ్వండి, జ్ఞాన రూపంలో కానివ్వండి, భక్తి రూపంలో కానివ్వండి, ఇంకే రూపంలో అయినా సరే అనుగ్రహం పొందడానికి జాతి, మత, కుల, వర్ణ వ్యవస్థలు ఏమి కూడా అడ్డు రావు. ఈ రోజున అందుకని ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఫారిన్ నుంచి వస్తున్నారు చూడండి. వాళ్ళ కులగోత్రాలన్నీ మనం అసలు వాళ్ళకి తెలియదు కూడా, వాళ్ళకి అవేంటో. వాళ్ళందరూ కూడా అనుగ్రహం పొంది వెళ్తున్నారు. అంటే దాని అర్థం ఏంటనమాట, భగవంతుడు వాటిని చూడడు. అనుగ్రహం ఇవ్వడానికి మాత్రం అవేవి అడ్డంకులు కాదు. కేవలం ఆయన చూసేది వీడికి అహంకారం ఉందా లేదా. ఇక్కడ అహంకారం ఉంటే మాత్రం వాడి జోలికి, వాడిని వాసన చూడడు అసలు ఆయన. ఈ అహంకారాల్ని శుభ్రంగా క్షాళన చేసి, ఏమండి అహమి తాడయన్ అంటే, తాడడం అంటే మాంసాన్ని కొడతారు చూసారా మీరు, ఇలాగా తాడించడం అంటే అదనమాట. అహమి తాడయన్ అంటే అహంకారాన్ని కొట్టడం పట్టున. అలాగా మాంసం కూర వండేటప్పుడు అంటే నేను అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటే నాకు ఇలా కొట్టి ఏమిటో చేస్తారు దాన్ని కర్రతోటి. అలాగే ఈ అహంకారాన్ని కూడా ఆయన కొట్టి వాడికి కూర తయారు చేస్తున్నట్ట పరమేశ్వరుడికి. అంచేత ఇక్కడ జరిగే అవమానాలు కానీ, మనకేమన్నా అవమానాలు జరిగాయి అనుకోండి ఈ క్షేత్రంలో, అవన్నీ మనకి సంస్కరణలో అని చెప్పారు. మనం బాధపడకూడదు వాటికి. ఇక్కడ మనకి వస్తువు పోయిందనుకోండి, మనం ఎంతో ప్రియంగా భావించేటువంటి వస్తువులు పోయినా, మనకు అవమానం జరిగినా, కష్టాలు వచ్చినా, ఇక్కడ జరిగితే మాత్రం అవన్నీ కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహ ప్రసాదం గ్రహించాలి. మన అహంకారాన్ని భగవంతుడు దాన్ని చేస్తున్నాడు అనమాట, తయారు చేస్తున్నాడు, మన సంసిద్ధుని చేస్తున్నాడు. ఆయన చేత మనం ఆస్వాదింపబడడానికి, స్వీకరింపబడడానికి పరమేశ్వరుని చేత ఈయన తయారు చేస్తున్నాడు. అని నీకు కనపడకపోవచ్చు, బయటకు ఆయనే నీకు కనపడ్డు, కానీ తయారు చేస్తూ ఉంటాడు ఆయన యొక్క ప్రక్రియ ఆయనకు ఉంది, ఆయన యొక్క టాలెంటు, ఆయన యొక్క ప్రొసీజరు ఆయనకు ఉంది. నరపశూనిమాన్ అహమి తాడయం పరశివౌదనం. పరశివునికి ఔదనం అంటే భోజనం అండి, ఓదనం అంటే భోజనము. పరశివౌదనం వితనుషే పచన్ అంటే వండడం అనమాట. వండి పెడుతున్నాడు చక్కగా. ఇది 100కి 100 పాళ్ళు సత్యం అండి. 100కి 100 పాళ్ళు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. నిజంగా మనకి పరవాలంటే పరమ శ్రేయస్సు అంటే దాన్ని మించినటువంటి లాభం ఇంకోటి లేదు. పరమ శ్రేయస్సు కావాలంటే అరుణాచల క్షేత్రం ఒక్కటే, అన్నీ మిగతా క్షేత్రాలన్నీ కూడా తర్వాతే.
మనకు తెలుసు కాశీకి మహాశ్మశానం అని పేరు. మహాశ్మశానం 5 క్రోసుల ప్రాంతం అది కాశీ. ఆ విశ్వేశ్వరుడు యొక్క సన్నిధానం చుట్టూ 5 క్రోసుల పంచక్రోశ ప్రదక్షిణ అని కూడా ఉంది అక్కడ. ఇక్కడ మన గిరి ప్రదక్షిణ ఎలా ఉందో అక్కడ పంచక్రోశ ప్రదక్షిణ వినే ఉంటారు మీరు కొంతమంది. పంచక్రోశ ప్రదక్షిణ అని ఉంది. అది అంటే నడవడానికి 5-6 రోజులు పడుతుందని చెప్పారు. ఆటోలో ఆల్మోస్ట్ 1 రోజు పడుతుందని చెప్పారు. అంటే పంచక్రోశ ప్రదక్షిణ, పంచక్రోశపురి దాని పేరు. 5 క్రోసుల మేర ఉంటుంది అది. ఇక్కడ 3 యోజనాలు. ఇక్కడ యోజనై మూండ్రాం ఎత్తల వాసరక్క అని ఉంది కదండి మనకి. యోజనములు 3 యొప్పు నిచట. అలా ఇక్కడ 3 యోజనాలు, అక్కడ పంచక్రోశాలు అని చెప్పాడు. అక్కడ మనం తెలుగులో కోసులు అంటాం, కోసులండి. అలాగా ఆ 5 క్రోసుల పురాన్ని కాశీ అన్నారు. దానికి ఇంకొక పేరు ఏంటంటే మహాశ్మశానం. దాని పేరు మహాశ్మశానం. అంటే ఏంటి? అక్కడ ఒకసారి దహనం అయిన వాడు మళ్ళీ ఇంకా రెండోసారి దహనం ఉండదు వాడికి. ఇంకా మళ్ళీ జన్మ ఉండదు. మళ్ళీ జన్మ ఉంటే మళ్ళీ దహనం ఉంటుంది. ఒక్కసారి అది లాస్ట్ అండ్ ఫైనల్ దహనం అది. అంచేత దాని పేరు మహాశ్మశానం అని పెట్టారు. కాకపోతే అక్కడ రూల్ ఉంది. ఏమిటి? చచ్చిపోయిన తర్వాతనే జరుగుతుంది అది. జీవన్ముక్తి అక్కడ సాధ్యం కాదు, అంత సులభం కాదు అక్కడ. అది దానికి చాలా సాధన చేయాలి అక్కడ. అంటే బతికుండగానే జ్ఞానవంతులై ఆ ముక్త స్థితిని అనుభవించడాన్ని జీవన్ముక్తి అన్నారు. అది 100కో కోటికో ఒకటికి సాధ్యం అవుతుంది. కాబట్టి కాశీలో ఏంటనమాట, మరణం తర్వాత మరణిస్తే అంటే శ్లోకం కూడా మనకు ఉంది. జననాత్ కమలాలయే, జననాత్ కమలాలయే, దర్శనాత్ అభ్రసదసి, కాశ్యాంతు మరణాన్ ముక్తి, మరణాత్ కాశ్యాంతు ముక్తి, స్మరణాత్ అరుణాచల. ఇదో శ్లోకం అందరూ కూడా రాసుకుని దీన్ని కంఠోపాఠం చేయగలిగినటువంటి శ్లోకం ఇది. జననాత్ కమలాలయే, తిరువారూరులో పుట్టుక, దర్శనాత్ అభ్రసదసి, చిదంబరాన్ని దర్శించగలగడం, కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో మరణించడం, స్మరణాత్ అరుణాచలే, అరుణాచలం స్మరిస్తే చాలు. ఈ 3 చేయక్కర్లేదు, అందులో చావక్కర్లేదు, వాటిని చూడక్కర్లేదు. అసలు నువ్వు ఎక్కడున్నా సరే స్మరించుకుంటే సరిపోతుంది. ఇంతకన్నా సులభం ఎక్కడైనా ఉంటుందండి? ఎక్కడున్నా సరే నువ్వు అసలు రావక్కర్లేదు ఎక్కడికి అంటున్నారు. నువ్వు ఎక్కడున్నా స్మరించుకుంటే చాలు. కాశీకి మహాశ్మశానం అని అందుకుని పేరు. కాశీకి మహాశ్మశానం అంటే ఏంటి? ఒకసారి ఒక జీవుడు అక్కడ దహనం చెందితే, మరణించాక అక్కడ దహనం చెందితే అతడికి మళ్ళా దహనంతో పని లేదు. అందుచేత అది మహాశ్మశానం. అరుణాచలానికి మనం ఓ పేరు పెట్టుకోవచ్చు. ఏమండి? అది మహా, ఇది మనో, ఇంతే తేడా. 2 అక్షరంలోనే తేడా. ఇది మనోశ్మశానం. ఇది ఇక్కడ నువ్వు చావక్కర్లేదు. నీ మనసుని ఇక్కడ చంపుకుంటే చాలు. నీ మనసుని నువ్వు చంపుకోలేకపోతే నువ్వు పన్నిస్తే చాలు. ఏంటండి? మనసుని చంపుకోగలిగితే మంచిదే. మార్గాలు ఉన్నాయి. మనసు ఉంటే మార్గం లేదా అన్నారు చూసారా? మనసు చంపుకోవడానికి మార్గాలు లేవా అనొచ్చు. మనం చంపుకోవడానికి కూడా మార్గం ఇచ్చాడు. ఏంటి? మనకి మనసు ఉంటే. మీకు ఇందులో కూడా ఒక శ్లోకం ఉందండి. మానసం తుకిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్. ఇదే ఆ శ్లోకం. మనసుని నశింపచేయడానికి ఎలాగా మార్గం చెప్తున్నాడు అందులో.
ఆ మొదటి మాట ఏంటో చూడండి ఒకసారి, అందులో ఆ శ్లోకాన్ని ఎవరి దగ్గర ఉందా? మనసు స్వరూపము మరువక ఎరుగ, మనసు స్వరూపము మరువక ఎరుగ, మనమనునది లేదు మార్గము సూటి. మనసు స్వరూపము మరువక ఎరుగ, మనమనునది లేదు మార్గము సూటి. సూటి మార్గం చెప్తున్నాడు, షార్ట్ కట్. ఏమిటి నువ్వు చేయాల్సిన మనసును చెప్పుకోండి, మనసు అంటే ఏంటో చూడు చాలన్నాడు అంతే. ఏమిటండి ఇది? బట్టి పడ్డాలు లేవు, బట్టి పడ్డాలు లేవు, కంఠోపాఠాలు లేవు, పేపర్ ముందే ఇచ్చేస్తున్నాడు. ఏంటి? క్వశ్చన్ పేపర్ ముందే అవుట్ అయిపోతుంది. ఎక్కడ ఇటువంటి వ్యవస్థ ఎక్కడుందో చెప్పండి నాకు మీరు. ప్రపంచంలో ఇటువంటి వ్యవస్థ ఎక్కడుందో చెప్పండి, ఇటువంటి అవకాశం ఎక్కడుందో చెప్పండి, ఇటువంటి ఔదార్యం ఎక్కడుందో చెప్పండి. అసలు ఆయనకి మనకి ఏమిటి సంబంధం చెప్పండి. అసలు ఏమిటి బంధుత్వం ఆయనకి మనకి? ఎందుకు మనం అంటే అంత ఆప్యాయత, అభిమానం ఎందుకు? ఏమిచ్చాం ఆయనకి? ఏమి స్మరించుకున్నాం ఆయన్ని? ఏం సేవలు చేసాం చెప్పండి. నువ్వేం చేద్దురా నాయన? మనసు స్వరూపము మరుగ, మనమనునది లేదు మార్గము సూటి. మానసం తుకిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్. రుజువైనది ఇది, సూటైన మార్గం ఇది. మనకేం తెలియ అర్థం కావక్కర్లా. అసలు అర్థమైతే మంచిదే, అర్థం కాకపోయినా సరే ఇది పని చేసి పెడుతుంటున్నారు. ఎలాగో తెలుసా అండి? ఒక చక్కటి పాట వస్తుందండి, చక్కటి సంగీతం వస్తుంది, మనకి మాటలు అర్థం అవట్లా, అందులో ఏదో భాషలో మాటలు అవన్నీ కూడా. ఏదో బెంగాలీ పాట అనుకోండి, పోనీ ఏదో బెంగాలీ పాట, అది కాసేపటికి మనం తన్మయంలో అయిపోతాం. ఆ భాష ఏంటో తెలీదు. শ্যামামাহুডাছি গুঢ়ি ভব সংসার বজর মাঝে, শ্যামামাহুডাছি গুঢ়ি ভব সংসার বজর মাঝে, ভব সংসার সমুদ্র পারে, ভব সংসার সমুদ্র পারে করবে দিয়ে তাড়াতাড়ি, শ্যামামাহুডাছি গুঢ়ি ভব সংসার বজর মাঝে। అంటే చాలా కాలం ఈ పాట ఏంటో తెలియదు, దీని భావం ఏంటో తెలియదు నాకు. రామకృష్ణ పరమహంస పాడేవారండి ఇది. పాడి సగం పాడుతుండగానే ఆయన తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోయేవారు. రామ్ ప్రసాద్ సేన్ అని ఒక మహాభక్తుడు, ఆయనకంటే ముందు జీవించిన భక్తుడు రాసిన పాట ఇది. తన ముందు మహాత్ముల్ని గౌరవిస్తూ ఉంటాడు, తన ముందు ఆల్రెడీ అప్పటికే పుట్టిన మహాత్ముల్ని ఆయన సంభావిస్తూ ఉంటాడు, ఆయన వాళ్ళని సన్మానం చేసుకుంటూ ఉంటాడు. అది తనకే సన్మానం, అది తనకు దాన్ని సన్మానం చేసుకోక్కర్లేదు, వాళ్ళకి చేస్తే తనకు చేసుకున్నట్టే అది. అంచేత రాంప్రసాద్ సేను అలాగా వాళ్ళ బెంగాలీ భక్తులు ఉండేవారు, వాళ్ళ పాటలన్నీ పాడుకుంటూ ఉండేవారు ఆయన. మరి భగవాన్ చేయలేదా? తాయిమాన్ వారి రచనలు పాడుకోవట్లేదా ఆయన? శంకరాచార్యుల వారి రచనలు ట్రాన్స్లేట్ చేస్తున్నాడు ఎంతో ముచ్చటగాను. చెప్పండి,
దక్షిణామూర్తి స్తోత్రం. అలాగా మనకి ఈ మాటలేమీ అర్థం కాకపోయినా పర్వాలేదు, మనం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అంతే. మనకి శ్రద్ధ ఉంటే చాలు, అర్థంతో పని లేదన్నాడు. శ్రద్ధ ఉంటే అర్థం అక్కర్లేదు. అర్థమైతే మంచిది, అర్థం కాకపోతే మరీ మంచిది. ఇంకేంటి, పేపర్ రాస్తే పాస్ అవుతావు, పేపర్ రాయకపోతే పాస్ అవుతావు. ఏమండి, ఇది అన్నామల గారి రహస్యం, తిరువణ్ణామల గారి రహస్యం. ఇది బట్టబయలు, అతి రహస్యం బట్టబయలు. నువ్వు శాస్త్రం మన వైపు చాలా పెద్ద రహస్యం అండి, మర్నాడే అందరికీ తెలిసిపోయిందండి అని. అలాగా తిరువణ్ణామల గారి వెలిబుచ్చి తిన్నీరు సేత కినియక నీ కృప వెలిబుచ్చి కావు అరుణాచల అన్నాడు. అయ్యో, నీ రహస్యాలన్నీ ఇలాగ అందరికీ పంచిపెట్టేస్తున్నానయ్యా, మరి ఏమనుకోవద్దు, నువ్వు ఓ పని చేయి. నువ్వేం చేయాలంటే, నేను ఇంకా అంత బాహాటంగా పంచిపెట్టలేదు నేను, నువ్వు నీ కరుణని ఇంకా బాహాటంగా నా మీద ప్రసరించంటున్నాడు. ఈ చమత్కారానికి ఏమవ్వాలి అవతలవాడు, నిజంగా అవతలవాడు వాడు ఒక్కసారి డంగ్ అయిపోవాలంతే, వాడికి లొంగిపోవాలి. నీ కృప, నీ వెలిబుచ్చితే నీరు సేత అంటే నీ చేతలు, నీ పనులు, నీ రహస్యాలు, నువ్వు ఎలా కరుణిస్తావు నీ భక్తుల్ని, అవన్నీ కూడా చెప్పేశాను నేను అందరికీ. నువ్వేమీ కినియకు అంటే కోపడకు, మనసులో పెట్టుకో. మనసు ఉందా నీకు పెట్టుకోవడానికి? కాబట్టి పెట్టుకోలేవు నువ్వు మనసులో. మనసు లేదు కాబట్టి నువ్వు మనసులో పెట్టుకోలేవు, కాబట్టి పెట్టుకోకు. ఇంకా పైన ఓ పని చేయాలి నువ్వు, అదేంటంటే నీ కృప వెలిబుచ్చి కావు అరుణాచల, నీ కరుణని ఇంకా 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 నా మీద వలకపోసేయాలంతే. అంటే నిజంగా మనకి మన శ్రేయస్సుని కోరేవాడే మన ఆత్మీయుడు. ఆత్మీయుడు అంటే ఏంటి? మన ఆత్మస్వరూపుడు. మనలాగే ఉంటాడు ఆయన, మనని బాగా అర్థం చేసుకోగలడు ఆయన, మన భావాలను అర్థం చేసుకుంటాడు, మన బలహీనతలను అర్థం చేసుకుంటాడు. పోన్లేరా నీ బలహీనత ఇది, ఏం చేస్తావు, అలాగే కానీ దాన్ని నేను ఏదో చూస్తానులే, బెంగం పెట్టుకోకు. నువ్వు, నీకు మోక్షం కావాలి, జ్ఞానం కావాలి, కానీ ఏవో కొన్ని బలహీనతలు ఉన్నాయంటున్నావు, నేను చూసుకుంటానులే, అవి వర్రీ అవ్వకు. వీడు ఆత్మీయుడంటే మనలో లోపాలు చూసేవాడు కాదు ఆత్మీయుడు. నేను ఇక్కడికి లోపాలు చూడడానికి రాలేదు అన్నాడు ఆయన. లోపాలు చూడడం మొదలెడితే ఒక్కడు కూడా మిగలడు. నేను కనుక లోపాలు చూడడం మొదలెట్టానంటే ఒక్కడు కూడా, సృష్టిలో ఒక్కడు కూడా మిగలడని చెప్తున్నాడు ఆయన. నేను అందుకోసం నీలో ఏ లోపాలున్నా సరే నువ్వు నా కోసం నిలబడితే, నన్ను శరణ పొందితే, నువ్వు నీ లోపాలని ఎంచకుండా నిన్ను అక్కడికి ఆయనకి పంచగలను నేను. ఏమండి, మహాశ్మశానం అది, ఇది మనోశ్మశానం. మనసుని ఇస్తే చాలు ఇక్కడ. ఆ తర్వాత నేను చేసుకుంటానని చెప్తున్నాడు ఆయన. నిజంగానే చెప్పాడు ఏమండి రమణ మహర్షులు వారు. ఏమన్నాడంటే, నువ్వు చేయాల్సిందల్లా నీ యొక్క పవర్ ఆఫ్ అటార్నీని మానసికంగా నువ్వేం రాయక్కర్లేదు. ఏమండి, ఇప్పుడు మళ్ళీ ఆ స్టాంప్ ఖర్చులు ఒకటి అవన్నీ అక్కర్లా మనకి. నీ పవర్ ఆఫ్ అటార్నీ నా చేతిలో పెట్టు. భగవాన్, ఈ రోజు నుంచి నేను నీ వాడిని, నేను నీది, ఇట్లాగ అనుకున్నావా సరిపోతుంది. మిగతా పని ఎలా చేయాలో, ఏం చేయాలో అన్నీ ఆయన తెప్పలు ఆయన పడతారు. ఆ తెప్పలో ఏమిటో మనకు ఎలా తెలుసో, ఆయన పని ఆయన చూసుకుంటాడు. అవకాశం వచ్చింది ఇప్పుడు మనకి,
మనకి అవకాశం వచ్చింది. ఈ అవకాశం అస్తమానం వస్తుంది అనుకోవద్దు. ఇప్పుడు మనకి తెలిసింది అందరికీ తెలిసిపోయింది అనుకోవద్దు. మనకి మాత్రమే తెలిసింది ఈ సంగతి. అందరికీ తెలుసు అనుకోవద్దు. నువ్వు అందరికీ తెలుసు, అవకాశం అందరికీ ఉందనుకోవద్దు. పొరపాటు అది. మనకి మాత్రమే తెలుసు ఈ సంగతి. ఇది అతి రహస్యం అన్నది చూసారా? నిజంగా అతి రహస్యం. ఇది కావాలంటే బట్టబయలు అవుతూ ఉంటుంది, కానీ అతి రహస్యం అంటే ఆ చెప్తూనే ఉంటాడు, ఎవరికి అర్థం కాదు అది. ఆ రహస్యాన్ని విప్పి చెప్తూ ఉంటాడు. చాలామందికి అర్థం కాదు అది. చాలామందికి దాని మీద విశ్వాసం కుదరదు. అలాగే చెప్తుంటారు వీళ్ళు అంటారు. అదే రహస్యం అంటే. మన హృదయం అంగీకరించదు దాన్ని. నా హృదయంలో ఉండేటువంటి లోపాలు, దోషాలు, వాటిని విశ్వసించనీయవు. నాకు నేనే అడ్డం చేసుకుంటాను. నాకు నేనే సెన్సార్ చేసేసుకుంటాను. నన్ను సెన్సార్ బోర్డు బయట ఏం లేదు, లోపలే ఉంది. ఏమండి? ఈ సెన్సార్ బోర్డు ఇది ఎటువంటి లంచాలకి, రికమెండేషన్లకి లొంగదు. ఇది మన చేత నువ్వు చేయాల్సిందల్లా నీ యొక్క బాధ్యతని, నీ మనసు యొక్క బాధ్యతని నా చేతిలో పెట్టడం. లేదా ఇలా చూసుకో, మనసు స్వరూపమును మరువక ఎరుగా. దాన్ని ఎప్పుడు మర్చిపోకు. మనసు అంటే ఏమిటి? మనసు అంటే నేనంటే ఎవరు? దీన్ని పట్టుకుని వేలాడు నువ్వు. మరువక ఎరుగా, దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. అంటే మరువక అంటే ఎందుకు అన్నారంటే, మరువకని మనం పనులు చేసుకుంటూ ఉండాలి, మన వ్యవహారాలు చూసుకోవాలి, మన వ్యాపారాలు చూసుకోవాలి. ఎవ్వడం మనం ఏం మానక్కర్లేదు. మనం ఏ పనుల్లో ఉన్నా ఆ పనిలోనే కొనసాగుతూ ఉంటాం. మన సంసారం, మన వ్యాపారం, మన సన్యాసం, మన బ్రహ్మచర్యం, మన సంసారం, మన దాంపత్యం ఏది మానద్దంటున్నాడు. అసలు దానికి దీనికి సంబంధం లేదంటున్నాడు. నువ్వు ఎందులో ఉన్నావో ఆ అవస్థలో, ఆ వ్యవస్థలో కొనసాగుతూ మనసు స్వరూపమును మరువక తెలుసుకుంటూ ఉండాలి. దానిపై దృష్టి ఉంచుతూ ఉండాలి. ఏమిటి మనసు? మనసు అంటే ఏమిటంటే చెప్పాడు, నేనేరా మనసు అంటే. నువ్వు నేనంటున్నావు చూసావా? మనసు అంటే నిజంగా అదే. ఎందుకు మనసు అన్నాడంటే, దాన్ని ఆ నేను కేవలంగా లేదది. ఆ నేను ఈ శరీరాన్ని బట్టి అంటుంది అది. అంచా దాన్ని మనసు అన్నారు. ఎప్పుడైతే నేనుకి దేహానికి ఉన్న లింక్, బంధం తెగిపోయిందో అప్పుడు ఇంకా అది మనసు అనిపించుకోదు. అది దాన్ని శుద్ధ మనసు లేదా బ్రహ్మం అన్నారు దాన్ని. అది సాధ్యం అవుతుంది. అది మనసు స్వరూపమును మరువక ఎరిగినప్పుడు అప్పుడు నీకు తెలుసుకుంటావు, అరే నిజంగా మనసు అనేది లేదని చెప్తావు. ఎందుకంటే ఈ శరీరంతో నాకు బంధం లేదు కాబట్టి. ఆయన అదే చేశాడు. ఈ శరీరం నేను కాదని తెలుసుకున్నాడు ఆయన ప్రత్యక్షంగా. 17 ఏళ్ల వయసులో, మీరు చదివే ఉంటారు భగవాన్ యొక్క జీవితంలో, 17 ఏళ్ల వయసులో ఆయన నిజంగా చనిపోయాడు. ఆయన మరణం ఆయన నిజంగా అనుభవంలోకి వచ్చింది. ఆయనకి ఊపిరి ఆగిపోయింది, గుండెకాయ ఆగిపోయింది. ఆయనకి 2 సార్లు జరిగింది అలాగే. ఆయనకి గుండె చప్పుడు కూడా ఆగిపోయిందండి, గుండె కొట్టుకోవడం ఆగిపోయింది ఆయనకి. మరణం నిజంగా వచ్చింది యథాతథంగా. రిగర్ మార్టిస్ అన్నారు దాన్ని ఇంగ్లీష్లో. రిగర్ మార్టిస్ అంటే శవప్రాయం అయిపోయింది. ఆ శరీరం శవప్రాయం అయిపోయింది. అది ఆయన అనుభవం తెచ్చుకున్నారు, ఆయన సంపాదించుకున్నారు. అప్పుడు కూడా ఆయన యొక్క చైతన్యం అలాగే ఉంది. శరీరం మరణించింది కానీ నాలో ఉండేటువంటి చైతన్యం అట్లాగే ఉంది. అందుచేత నాకు శరీరానికి సంబంధం లేదు. నేను చనిపోను, నేను హాయిగా ఉన్నాను, నేను మామూలుగానే ఉన్నాను, ఎప్పట్లాగే ఉన్నాను నేను. ఇది ఆయన యొక్క అనుభవం. ఈ అనుభూతి నుంచి ఆయనకి మనసు స్వరూపము మరువక ఎరుగా అనేది సహజంగానే అబ్బింది ఆయనకి. అయినా సరే ఉంటుంది మనసు అని చెప్తున్నాడు ఆయన. అయినా సరే మనసు ఎంతో కొంత పని చేస్తూనే ఉంటుంది, కానీ అది నిన్ను ఎప్పటికీ బంధించలేదు. దాన్ని శుద్ధ మనస్సు అన్నారు. అది ఎలాంటిదయ్యా అంటే వేయించినటువంటి విత్తనం లాంటిదని చెప్పారు ఆయన. వేయించిన విత్తనాలు మొలకెత్తవు. ఇంకో ఉదాహరణ కూడా చెప్పాడు.
తాడుని ఇలా పెట్టు, ఇలాగా నేల మీద ఒక తాడు, దొక్కతాడు ఉంటుంది కదండి, కొబ్బరి తాడు. ఇలా మామూలుగా అయితే దాన్ని మనం దాంతో కట్లు కట్టచ్చు, ఉపయోగించుకోవచ్చు, దాన్ని బంధించడానికి ఉపయోగించవచ్చు. దాన్ని మీరు అక్కడే అలా అట్టిపెట్టి కనుక దాన్ని మండించారనుకోండి, దాన్ని అది మెల్లిగా కాలి అలా కనిపిస్తూనే ఉంటుంది, తాళ్ళే కనిపిస్తుంది. అది దానికి రూపం ఉంటుంది కానీ పనికిరాదు. అది మనకి ప్రయోజనానికి రాదు. అది అట్లాగే జ్ఞాని యొక్క మనసు కూడా పనిచేస్తూనే ఉంటుంది. నీతోనూ నాతోనూ కూడా మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. భోజనం కూడా చేస్తాడు, పడుకుంటాడు, ఇంకా ఏమైనా కూడా చేయగలడు ఆయన. కానీ ఆ మనసు మాత్రం ఆయన్ని మాత్రం బంధించదు. అది ఈ ఉదాహరణలాగే చెప్తున్నాడు. అటువంటిది మాత్రం అరుణాచలంలోనే సాధ్యం అని చెప్తున్నారు. ఇంతకీ ఇదంతా ఈ ఇంట్రొడక్షన్ అంతా ఏమిటనమాట, మనోశ్మశానం అనే మాటకి చెప్తున్నాను నేను ఇదంతా. ఇక్కడ అది సాధ్యం అని చెప్తున్నారు. మీ శరీరం అలా తిరుగుతూనే ఉంటుంది, ఇలా ఇక్కడ గాలిపటంలా తిరుగుతూనే ఉంటుంది. శరీరం దాని పనులు చేసుకుంటూ ఉంటుంది. కానీ మనసు నిన్నింక బంధించేటువంటి స్థితిలో ఉండదు. అటువంటి శ్మశానం ఇది అరుణాచలం. అటువంటి శ్మశానం, నిజానికి శ్మశానమే కదండి ఇదంతా. ఒకప్పుడు ఇది శ్మశానం అండి. ఇది రమణాశ్రమం అంటున్నారు ఇప్పుడు. అది ఒకప్పుడు వెడితే ఎవడో లోపలికి వెళ్తే మళ్ళీ వచ్చి బయటకు వచ్చి స్నానం చేయలేమో అనుకుంటారు అనమాట. అన్నీ ఏమిటి సమాధులు. శ్మశానమే. శ్మశానం ఎలా ఉంటుంది, ఎవడైనా వెళ్తే స్నానం చేయకుండా మాత్రం ఎవడూ ఇంట్లోకి వెళ్ళడం. అవునా కదా చెప్పండి నాకు మీరు. శ్మశానంలోకి వెళ్ళి ఇంటికి వచ్చిన వాడు లోపలికి వెళ్తాడా? ఏమంటే ముందు కాస్త నీళ్ళు పట్టరండి, మా ఆవిడో ఆయనో ఎవరో ముందు నీళ్ళు పట్టరండి, ముందు స్నానం చేయాలంటాడు. కొంతమంది కొంచెం బ్రాహ్మణులు లాంటి వాళ్ళు అయితే జంజాలు కూడా మార్చుకుంటారు. మార్చుకుని నేను లోపలికి వెళ్తాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు, అక్కడికి వెళ్ళి భోజనం చేస్తున్నావు. చెప్పండి ఇప్పుడు. ఇది మనోశ్మశానం. ఇది ఆ అవకాశం అంటే మనం మనకు అంత అర్హత ఉందా, మన అంతటికి తగుదుమా మనం, అదే అడ్డం కంటున్నాడు. నువ్వు అలా అనుకున్నావంటే నువ్వు ఛాన్స్ మిస్ అయినట్టే. అలా అనుకోవద్దు నువ్వు. నాకు వచ్చింది అవకాశం, నాకు ఇచ్చాడు పరమాత్మ. నీలో ఉన్న నిన్ను నువ్వు చూడలేవేమో కానీ వాడు చూడగలడు అన్నీ కూడా. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎంతెంత ఏ రూపంలో అర్హత ఇవ్వాలో, అవకాశం ఇవ్వాలో అన్నీ తెలుసున్నవాడు. కాబట్టి మనోశ్మశానం అంటే అర్థం ఇది. జీవన్ముక్తి, జీవించి ఉండగానే, కాశీలోలాగా మరణించాక కాదు, జీవించి ఉండగానే. ఎంతోమంది జీవించారు అలాగే. భగవాన్ సరే ఆయన అలా వదిలేండి, ఆయన ఇక్కడ రావడమే జీవన్ముక్తుడిగా వచ్చాడు. ఆయన ఈ ఊళ్ళో ఎంటర్ అయింది, ఆయన జీవన్ముక్తుడిగా ఎంటర్ అయ్యాడు. ఆయన బహుశా చాలా కాలం తర్వాత ఓ జీవన్ముక్తుడు పొరుగురు నుంచి వచ్చాడు ఈయనకి గెస్ట్. భగవాన్ యొక్క శిష్యుల్లో ఎంతోమంది జీవన్ముక్తులుగా జీవించారు. అంతకుముందు కూడా 23 మహాత్ములు ఉన్నారండి. 500 years బిట్వీన్ 500 years 23 ఉన్నారండి జీవన్ముక్తులు. జీవన్ముక్తులు విరివిగా సంచరించే ప్రదేశం అని చెప్పారు దీన్ని. అంటే ఏమంటే ఆ 23 తర్వాత భగవాను ఇంకెవడో ఉండరండి, మనం అక్కడ మనకు అంతర్హత ఉందా అని మాత్రం అనుకోవద్దంటున్నాడు. అసలు అటువంటి తలపులకి అవకాశం ఇవ్వద్దంటున్నాడు. ఎందుకంటే నీకు వచ్చే ఛాన్స్ అనవసరంగా పోతుంది. ఏమో నీకేం తెలుసు నీ సంగతి, నీకేమైనా తెలుసా నీ సంగతి? ఏ తలపైన అడ్డంకే కాబట్టి ఈ తలుపు కూడా అడ్డంకే. నాకు అర్హత ఉందా అని అనుకోవడం కూడా అడ్డంకే అంటున్నాను. స్వచ్ఛంగా మన హృదయాన్ని స్పష్టంగా ఆయనకి నివేదించి అట్టిపెట్టుకోవడమే. నాయన నీ ఇష్టం. ఆ తర్వాత వెరువకుమని అభయమిచ్చి వేగమే రక్షించునో, వెరువకుమని అభయమిచ్చి వేగమే రక్షించునో, వీడధముడు దుష్టుడనుచు
విడువక శిక్షించును పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు. అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ. ఈశ్వరాజ్ఞ ఏమో తెలియదు. అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ. ఈశ్వరాజ్ఞ మనకు తెలియాల్సిన పని లేదు. మన కర్తవ్యం మనం చేయడమే. మనం చేయవలసింది. కర్తవ్యం అంటే ఏంటి? చేయవలసినది. ఇది అర్థం. చేయడమే. భగవద్గీత కూడా అది చెప్తుంది మనకి. కర్మణ్యేవ అధికారహతే. కర్మం చేయడంలోనే నీకు అధికారం ఉంది. మా ఫలేషు కదాచన. తర్వాత జరిగేది నీకేం సంబంధం లేదు. ఇక్కడ కూడా అంతే. భగవాన్ యొక్క శిష్యుల్లో ఎంతోమంది, అందులో ప్రముఖంగా మనకు కనపడేది మురుగనారాయణ, ఒక మహాభక్తుడండి. మీరు చూసారో లేదో, రామస్వామి పెళ్ళై ఉండేవారండి ఒక ఆయన. రామస్వామి పెళ్ళై మీరు ఎవరైనా చూసారో లేదో మరి. ఆయన్ని నేను చూశాను. ఆయన జీవన్ముక్తులండి. జీవించిన ఉన్నటువంటి ముక్తుడు ఆయన. కుంజస్వామిని చూసారా? పోనీ ఎవరన్నా చూసారా? సంపూర్ణంగానే చూసారా? సంపూర్ణంగా. ఆవిడ లేడీస్లో మీరు గర్వపడాలి. మా స్త్రీ జాతిని గర్వపడాలి. జీవన్ముక్తురాలు ఆవిడ. ఆవిడికి రిభుగీతనిచ్చాడు ఉపదేశంగా భగవాను. అన్నామలయ స్వామి. అన్నామలయ స్వామి పంచముడు, శూద్రుడు కూడా కాదు ఆయన. మీకు భగవంతుని యొక్క సమదృష్టికి ఇది చక్కటి ఉదాహరణ. వీడు ఎలా, ఏ జాతి, ఏ కులం, ఇటువంటివి ఏమీ పట్టించుకోడు. జ్ఞాన అభ్యాసానికి మాత్రం ఏవీ అడ్డంకులు కాదు. అలా చూసేవాడు అసలు సద్గురువే కాదు. వివక్షతను చూపించేవాడు, చూసేవాడు. సద్గురువు చూడల్లాగా. అన్నామలయ స్వామి కూడా రిభుగతినిచ్చారు ఆయన. ఆయన గుళ్ళల్లోకి వెళ్ళడానికి పనికిరాడు. ఆయన గుళ్ళలోకి రానిచ్చేవారు ఆ రోజుల్లో. ఏమిచ్చాడు ఆయన? తన ఒళ్ళే అప్పచెప్పేశాడు ఆయనకి భగవాను. అంటే రిభుగీత కూడా కాదు, తన ఒళ్ళు కూడా అప్పచెప్పాడు. ఆయనే రుద్దేవట్ట. అభ్యంగన స్నానం అంటే తలంటూ పోసేవట్టండి ఆయన. ఎవరైనా ముట్టుకొని ఇస్తారండి చెప్పండి? అంతటి ఉదారమూర్తి మన భగవాను. చేత వెరువకుమని అభయమిచ్చి వేగమే రక్షించును. ఇకేం పర్లేదురా, నేనున్నానురా నీకు. నీకేంటి ప్రాబ్లము? నేనుండగా. మైహూనా, నేనున్నాను కదా. పైగా ఎలా రక్షిస్తాట? వేగమే, వెంటనే రక్షించును. వీడధముడు దుష్టుడనుచు విడువక శిక్షించును పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు. నేను శిక్షిస్తాడేమో వీడు నన్ను పట్టుకుని, నన్ను ఒక్కడిని పట్టుకుని అందరిలోనూ జుట్టు పట్టుకుని నన్ను శిక్షిస్తాడేమో. అయినా పర్వాలేదు, ఏం చేసుకున్నా సరే నీ ఇష్టం. అది దీన్ని శరణాగతి అన్నారండి. ఆత్మవిచారానికి ఇంకో పేరు శరణాగతి అంటున్నాడు ఆయన. ఆత్మవిచార మార్గానికి ఎంత శక్తి ఉందో విచారానికి కూడా, ఈ శరణాగతికి కూడా అంతే శక్తి ఉంది. నువ్వు ఇట్లా కనుక నువ్వు చేశావంటే నీ మనసు రూపు మాసిపోవడం ఖాయం. నువ్వు జీవన్ముక్తుడు అవ్వడం ఖాయం. ఎంతేందంటే అండి, ఒకసారి శ్లోకాలు మనం నిన్నటివి మళ్ళా పునశ్చరణ చేసుకుందాం.
మీ స్టైలు, మీ బాణి ఉంటుంది కదా కర్తూరాజ్ఞకి, అవునండి? కర్తూరాజ్ఞయ మీది ఏం స్టైల్ అంటే అది కర్తూరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కృతిమహోదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. అదే చూనిది. కర్మము ఫలమిచ్చు కర్త్రాజ్ఞ వలన, కర్మము దైవమా కర్మము జడమే, కర్మఫలము చెడి కారణం కర్మాబ్ధి బడద్రోయు గతినీయదయ్యా. అండి బాగుందా లేదు చెప్పండి ఈ పద్యం? ఎంత ఆహ్లాదకరంగా రాశాడో చూడండి. ఆయన ఎంతో హాయిగా రాసుకున్నాడు, చక్కగా వండి పెడుతున్నాడు మనకి. హాయిగా భుజించడమే, దీన్ని ఆస్వాదించడమే, చక్కగా పుష్టిగా తయారవడం. ఏమండి? పుష్టిగా తయారవుదాం అందరం కూడా, సంతుష్టిగా తయారవుదాం అందరూ కూడా. స్వస్తి. అమ్మా పాడతారా? సంతోషంగా. ఇదిగా చూడు, కొట్టొకసారి. ఓకే. బ్రహ్మవిదుడు గురు సుబ్రహ్మణ్య స్వామి అవతార మీ గురమణుడ, దైవదత్త దృష్టి చేత మరల మరల చూచుతుంటి నిన్ను బ్రహ్మమా. బ్రహ్మవిదుడు గురు సుబ్రహ్మణ్య స్వామి అవతార మీ గురమణుడ, పూర్వమందు బ్రహ్మ విద్య మర్మమంత దేవమునికి నారదులకు తెలిపినట్టి బ్రహ్మ నీవే. పూర్వమందు బ్రహ్మ విద్య మర్మమంత దేవమునికి నారదులకు తెలిపినట్టి దైవమీవే. వేదరాశి బోధించిన ధర్మ విదుడు కుమారిల రూపమందు శక్తి నీవే ఓరమణుడా. దైవదత్త దృష్టి చేత మరల మరల చూచుతుండి మమా. బ్రహ్మవిదుడు గురు సుబ్రహ్మణ్య స్వామి అవతార నీవు రమణుడా. ధర్మము చెడగా జ్ఞాన సంబంధరు నీవై, భక్తి పదము చూపి నడిపి నాకు ధీరుడై. ధర్మము చెడగా జ్ఞాన సంబంధరు నీవై, భక్తి పదము చూపి నడిపి నాకు ధీరుడై. స్వామి మనము విడచపెట్టి తిరుత్తణిని కూడవదలి, అరుణగిరిని చేరి వెలయు రమణ దేవరా. దైవదత్త దృష్టి చేత మరల మరల చూచుచుంటి నిన్ను బ్రహ్మమా. బ్రహ్మవిదుడు గురు సుబ్రహ్మణ్య స్వామి అవతార మీ గురమణుడా. రసము వీడి చిప్పపట్టి పాట పాడి ఆడినట్లు శాస్త్ర చర్చ చేయుటే బ్రహ్మ విద్యయా. రసము వీడి చిపాట పాడి ఆడినట్లు శాస్త్ర చర్చ చేయుటే బ్రహ్మ విద్యయా. అప్పుడు నీవు ధరకు దిగుతు బ్రహ్మమనగ తెలియ బలికి చాటినావు రమణుడా దేవదేవుడా. దైవదత్త దృష్టి చేత మరల మరల చూచుచుంటి నిన్ను బ్రహ్మమా. బ్రహ్మవిదుడు గురు సుబ్రహ్మ
సుబ్రహ్మణ్య స్వామి అవతారామి గురమణుడా అవతారామి గురమణుడా స్వామి అవతారామి గురమణుడా. ఇప్పుడు జ్ఞాన సంబంధం అవుతారు కాయగంట కలుపుతుంది గారు అన్నారండి ఎవరన్నారండి జ్ఞాన కదా మీకు ఎందులోంచి వచ్చింది ఈ పాట? అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు తెలిసింది. ఎందులోంచి వచ్చింది చెప్పగలరా?